హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ట్రెండ్ రద్దు అని అయితే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే, ఇక ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ, పెన్షన్ బకాయిలపై కీలక ప్రకటన, నూతన మార్గదర్శకాలు 2025 నుండి అమల్లోకి అంటూ అప్డేట్ రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. పదవీ విరమణ తర్వాత ఎదురయ్యే పెన్షన్ బకాయిల జాప్యం సమస్యలకు ముగింపు పలికే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపులు, ఇతర బకాయిల విషయంలో జాప్యం జరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు 2025 నుండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వర్తిస్తాయి. నూతన మార్గదర్శకాల ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే, ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిది పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్, పీపీఓ జారీ. పదవి విరమణ చేసిన వెంటనే పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను జారీ చేయడంలో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోబడతాయి. రిటైర్మెంట్ బకాయిల సకాలంలో చెల్లింపులు. పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు అందవలసిన అన్ని రకాల బకాయిలు అంటే గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ తదితరాలు సకాలంలో చెల్లించబడతాయి. తొలి పెన్షన్ విడుదలలో జాప్యాన్ని నివారించడం. పదవి విరమణ చేసిన తర్వాత లభించే పెన్షన్ తొలి పెన్షన్ విషయంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా చూపబడుతుంది. వెల్ఫేర్ ఆఫీసర్ లేదా పెన్షన్ మిత్ర నియామకం. పదవీ విరమణ పొందే ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ ఆఫీసర్ను లేదా పెన్షన్ మిత్రను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అధికారి పదవీ విరమణ ప్రక్రియ అంతటిలో అంటే ఈ యొక్క ప్రాసెస్ అంతట్లో ఉద్యోగికి తోడుగా ఉండి అన్ని సందేహాలను నివృత్తి చేసి పెన్షన్ బకాయిలను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తారు. పెన్షన్ చెల్లింపులలో పారదర్శకత. పెన్షన్ చెల్లింపుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా చేయడానికి సాంకేతికతను వినియోగించుకోనున్నారు. సందేహాల నివృత్తికి ప్రత్యేక అధికారి. పెన్షన్ ఇతర బకాయిలకు సంబంధించిన ఏమైనా సలహాలు లేదా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఒక నియమిత అధికారి అందుబాటులో ఉంటారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఊరట కలిగిస్తాయి. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా స్థిరపడటానికి పెన్షన్ బకాయిలు సకాలంలో అందటం అత్య అత్యవశ్యకం. ఈ నూతన మార్గదర్శకాలతో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఎటువంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా జీవించగలరని అయితే ఆశిస్తున్నారు. డిఏ బకాయిలపై త్వరలో నిర్ణయం. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డిఏ బకాయిల విషయంలో ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి నిర్ణయం రాలేదు. ఈ విషయంలో కూడా త్వరలో ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఈ 4 డిఏలను కూడా త్వరలో విడుదల చేసి ఉద్యోగులకు ఆర్థికంగా మరింత చేయూతనిస్తుందని ఆశిస్తూ ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రశంసనీయ అంశము. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల ఆత్మగౌరవంతో, ఆర్థిక భద్రతతో జీవించడానికి ఈ నిర్ణయాలు ఎంతగానో దోహదపడతాయని అయితే చెప్పవచ్చు.